హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. స్నేహమయ్యి నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. 6వ భాగంలో ఉన్నామండి. అమ్మో, ట్యూషన్ మాస్టర్ వచ్చాడో! జయ గబాల్న అతన్ని తోసేసి లేచింది. గబగబా జుట్టు ఎడాపెడా పైకి తోసేసుకుంది. అతను తనను తాను సంభాళించుకుని సరిగ్గా కూర్చునే లోపలే ఆయన లోపలికి వచ్చాడో. ఆయన జయని ప్రసాద్ని అనుమానంగా చూశాడు. కూర్చోండి సార్, ఇతను నా ఫ్రెండ్ భవానీ ప్రసాద్, మా అమ్మకి బాగా తెలుసు అన్నది. జయ ఎలాంటి నుదురు బెదురు లేకుండా మామూలుగా మాట్లాడడం తనకెంతో ఆశ్చర్యం వేసింది. వస్తాను. తను లేచాడు. ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేస్తుంటే అతని కాళ్ళు తేలిపోతున్నట్టుగా ఉంది. ఎందుకో గాని ఆ మేస్టార్ మీద చెప్పలేనంత కోపం వచ్చింది. జయ అంత మామూలుగా ఎలా ఉండగలిగిందో కానీ ఆయన్ని చూడగానే తనకి ముచ్చెమటలు పోసేసినాయి. ఆయన భాగ్యమ్మ గారికి ఏం చెప్తాడో, ఆవిడ ఎంత మండిపడుతుందో అనే భయ సందేహాలతో 4 రోజులు ఆ ఇంటి ఛాయలకి కూడా పోలేదు. ఇదంతా వేణుతో చెప్పేద్దామా అనిపించింది. 1-2 సార్లు ప్రయత్నించాడు కూడా, కానీ సాధ్యమే కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. తన మనస్సంతా జయ మీదనే ఉంది. పాపం తల్లి చేత ఏం తిట్లు తింటోందో. ఆవిడ జయని ఇక తమతో సినిమాలకి షికార్లకి వెళ్ళటానికి వెళ్ళేదని శాసించిందేమో. అంతా తన భయమే. అన్ని ఆలోచనల మధ్యనే కాలేజీకి వెళ్ళటం మీద, పుస్తకాలు చదవటం మీద ధ్యాస ఎప్పుడూ పోయింది. ఆ చదువు చాలా చప్పగా విసుగ్గా అనిపించసాగింది. ఏమిట్రా ఈ మధ్య మరీ అంత మందకొడిలా ఉంటున్నావు అన్నాడు వేణు. ఏం జవాబు చెప్తాడు తను? రేపు జయ పుట్టినరోజట, పిలవడానికి వస్తానంది. ఇప్పుడు ఉలిక్కిపడ్డట్టు చూశాడు. జయ వస్తానందా? అవును. ఏం జయ మన గదికి ఎప్పుడు రానట్టుగా ఆశ్చర్యపోతున్నావేం? వీపు మీద చరిచి వెళ్ళాడు. జయ వస్తోందా? అతను గబాలన లేచాడు. హ్యాంగర్కి ఉన్న షర్టు తీసుకుని వేసుకున్నాడు. జయ ఎదుటకి తను వెళ్ళలేడు. జయని ఏమీ ఎరగనట్లుగా పరాయి వ్యక్తిలా చూసి మాట్లాడలేడు. ఎక్కడికిరా వెళ్తున్నావు? టీ నీళ్లు పెడుతున్న వేణు అరిచాడు. నేనిప్పుడే వస్తాను. జయ వస్తుందని చెప్పానా? వస్తే రాని, నాకేం? తను గబాలన చెప్పులేసుకుని గుమ్మం దాటబోతున్నవాడల్లా వడగాల్పు కొట్టినట్లుగా వెనక్కి తగ్గాడు. జయ గుమ్మంలో నిలబడి ఉంది. పూల చీర కట్టుకుని 2 జడలేసుకుని బ్యాగ్ పట్టుకుని అందమైన శిల్పం వయ్యారంగా నడిచి అతని ముందుకు వచ్చి నిల్చున్నట్టుగా ముఖాముఖి ఎదురైంది. తను నిశ్చేష్టుడైనట్టు నిలబడ్డాడు. హలో మామూలుగానే పలకరించింది. కులాసానా? కలిసి చాలా రోజులైంది. లోపలికి వస్తూ అంది. జయ లోపలికి రావడానికి వెనక్కి అడుగు వేసి దారి ఇవ్వక తప్పలేదు. జయ మాట విని కాబోలు వేణు వచ్చాడు. హలో వేణు. రాజయ్య, కూర్చో. జయ అంతకుముందు తను ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. రేపు నా పుట్టినరోజు. మీ ఇద్దరూ దయచేసి నన్ను ఆశీర్వదించ ప్రార్థన. వేణు, నీకేమైనా పనుందా? లేదు. ఒకవేళ ఉన్నా నేను ఎగ్గొట్టి వస్తాను. నీ పుట్టినరోజు కంటే ముఖ్యమైనది నాకు ఇంకేమీ ఉండదు. థ్యాంక్ యూ. ప్రసాద్, నువ్వు? నేను తప్పకుండా రావాలి. మర్చిపోయాను, నేను చీర కొనుక్కోవాలి. మీ షాపుకు వెళదాం అంది. అలాగే అన్నాడు. ఒక్క క్షణం, ఇప్పుడే టీ తెస్తాను. లోపలికి పరిగెత్తాడు. ఏయ్, ఎందుకు మళ్ళీ మా ఇంటికి రాలేదు? నా మీద ఏమైనా కోపం వచ్చిందా? తగ్గు స్వరంలో అడిగింది జయ. నీ మీద? చిచి, నీ మీద నాకెందుకు కోపం వస్తుంది? మరి ఎందుకు కనిపించలేదు? భయం వేసింది. భయమా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది. ఆ రోజు మీ మాస్టారు మీ అమ్మతో మనల్ని గురించి ఏమైనా చెప్పారేమో, నా మూలంగా నీకేమైనా తిట్లు తగిలాయేమోనని. సిల్లి, అదేం కాదు. మా అమ్మ అందరిలాంటి అమ్మ కాదు. మా అమ్మకి నా మీద ఎవరైనా పితూరీలు చెప్పటమే ఇంపాసిబుల్ అంది. తనకి హఠాత్తుగా గుండెల మీద నుంచి కొండంత భారం దింపినట్టయింది. రేపు వస్తావుగా, నువ్వే చూస్తావు అంది. తనకి చాలా ఆనందం కలిగింది. వేణు టీ తెచ్చాడు. ముగ్గురు తాగారు. ముగ్గురు కలిసి ఆటోలో షాపుకెళ్లారు. జయ చీరలు ఎన్నిక చేస్తుంటే, ప్రసాద్ ఇది బాగుందా, అది తీసుకోనా అని సలహాలు అడుగుతుంటే మేనేజరు తన వైపు కొరకరా చూస్తున్నాడు. 400 రూపాయలు బిల్లు అయింది. మేనేజరు బిల్లు రాయబోతుంటే తను వద్దు, మన ఇంటి అకౌంట్లో రాయండి అన్నాడు. జయ పుట్టినరోజు వచ్చింది. తను వెళ్ళాడు. జయ తన షాపులో కొన్న చీరే కట్టుకుంది.
తనకు అది ఎంతో ఆనందం కలుగజేసింది. మర్నాడు ఇంట్లో అక్కయ్య పెద్ద రాద్ధాంతం చేసింది. అన్ని వందల రూపాయల బట్టలు ఆ పిల్లకి నువ్వు ఊరికే ఇవ్వటానికి నువ్వేం కోటీశ్వరుడు అనుకుంటున్నావా? అయినా పుట్టినరోజు అంటే 10 20 పెట్టి ఏదైనా కొనిస్తారు గాని ఇన్ని వందలా? తను మౌనంగా నిలబడ్డాడే తప్ప ఒక్క మాట కూడా జవాబు చెప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం పోయిందేముంది, బిల్లు పంపిస్తే సరి, వాళ్లే డబ్బు చెల్లిస్తారు అన్నాడు తండ్రి. తనకి ఏడుపు వచ్చినంత పనైంది. జయకి ఆ బిల్లు పంపే కంటే తాను చావటం నయం. కవితకి కల్పనకి బట్టల కోసం ఎంతెంత వేస్ట్ చేసేది తనకు తెలియదా? జీవితంలో ప్రప్రథమంగా అక్కయ్యకి నాన్నకి ఎదురు తిరిగాడో. ఆ బిల్లు జయకి పంపించటానికి వీల్లేదు అన్నాడు. వీల్లేదు? ఎందుకని? కారణం అనవసరం, పంపటానికి వీల్లేదు. పంపిస్తే ఏం చేస్తావురా? పంపిస్తే నేను ఈ ఇంట్లో ఉండను. ఏమిటి? తను ఇంకేం చెప్పలేక విషయం ఇంకా సీరియస్ అవుతుందేమోననే భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తను ఆశించినంత తేలికగా పోలేదు. దాంతో తన మీద అక్కయ్య అధికారం, గూఢాచారితనం ప్రారంభమైనాయి. జయ ఎవరు అనే ఆరా వచ్చింది. జయ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, ఆ అమ్మాయితో మాట్లాడడానికి వీల్లేదు అని ఆంక్ష పెట్టింది. ఈ ఆంక్ష మూలంగా జయ పట్ల ఆకర్షణ రెట్టింపు అయిందే తప్ప రవంత కూడా తగ్గలేదు. జయకి తనకి మధ్య చనువు మరింత పెరిగింది. జయ తల్లిదండ్రులకి తను అభిమాన పాత్రుణ్ణయ్యాననే సంతోషం తనని అందలం ఎక్కించినట్టయింది. భాగ్యమ్మగారు ఎప్పుడూ అనేది, బాబూ మాకు మగపిల్లలు లేరు, నిన్ను చూస్తే ఇలాంటి కొడుకు ఉంటే బాగుండేది అనిపిస్తోంది. తనకి ఆ మాటలు ఆకాశానికి ఎత్తినంత సంబరం కలిగించేవి. జయ తను హోటల్స్కి వెళ్ళేవారు, సినిమాలకు వెళ్ళేవారు. జయ ఇంట్లో తన భోజనం సర్వసాధారణం అయిపోయింది. జయతో శారీరక సంబంధం తనని జయ ఇంటికి కట్టి పడేసినట్టయింది. భాగ్యమ్మగారు పెళ్లి ప్రసక్తి తెచ్చింది. మా నాన్నను అడగండి అన్నాడతను. ఆయన ఒప్పుకోకపోతే జయని నేను రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటాను. భాగ్యమ్మగారు శభాష్ అన్నట్టు చూసింది. ఈ మాట వినగానే ఇంట్లో తను ఊహించినట్టుగానే అగ్నిపర్వతం బ్రద్దలైంది. అక్కయ్య తిట్టింది. నాన్న భాగ్యమ్మగారితో మా అబ్బాయికి ఇప్పుడు పెళ్లి చేయమన్నాడు. పెళ్లి విషయం తన్ను గురించి భాగ్యమ్మగారికి అక్కయ్యకి మధ్య యుద్ధంలా తయారైంది. మా అమ్మాయిని నీ తమ్ముడు ఎలా చేసుకోడో నేను చూస్తాను. మా అమ్మాయితో అతను తిరిగిన తిరుగుళ్ళు లోకం ఎరుగనివి కావు అంది భాగ్యమ్మ. పెళ్లి కావలసిన ఆడపిల్ల, ఆ బుద్ధి మీ అమ్మాయికుండాలి, మావాడిదేం తప్పులేదు అంది అక్కయ్య. మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిగాయి. అక్కయ్య నాన్న ససేమిరా ఒప్పుకోలేదు. జయ తను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. స్నేహితులంతా ఆధ్వర్యం వహించి ఈ పెళ్లి జరిపించినట్టు ప్రచారం చేసింది భాగ్యమ్మ. అక్కయ్య నాన్న నోట మాట రానట్టు అయ్యారు. వీడికి వాళ్ళు ఏదో మందు పెట్టి ఉంటారో అంటూ రాగాలు తీసింది అక్కయ్య. అక్కడే చావమను, ఇక గుమ్మం ఎక్కవద్దను అన్నారు నాన్న. నేను భాగ్యమ్మ గారింట్లోనే ఉండాల్సి వచ్చింది. వేరే కాపురం పెట్టుకుందామంటే డబ్బు లేదు. సరిగ్గా చదవకపోవడంతో పరీక్ష పోయింది. జయతో ముందే శారీరక సంబంధం ఉండడంతో నాకు పెళ్లిలో మాధుర్యం ఏమీ కనిపించలేదు. నేను ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. ఆస్తి కోసం దావా వెయ్యి అంది భాగ్యమ్మ. నాన్న మీద దావానా? నాకు భయం వేసింది. నా వల్ల కాదని చెప్పాను. జయ సనుగుడు మొదలుపెట్టింది. మాకు అప్పటికే ఒక పాప పుట్టింది. ఆ దావా సంగతి వాళ్ళు ఏ క్షణంలో మొదలుపెట్టారో గాని నన్ను ఇక ఊపిరి ఆడనీయలేదు. అహర్నిశలు ఇక అవే మాటలు. నాకు చెప్పకుండానే వాళ్లే ప్లీడర్ని సంప్రదించారు. జయ నన్ను సంతకం పెట్టమంది. నేను పెట్టనన్నాను. జయ ఏడ్చింది, పోట్లాడింది. ఎన్నాళ్ళిలా మా అమ్మా నాన్నల మీద ఆధారపడి బ్రతకాలి, చచ్చిపోతానంది. నాకు భయం వేసింది. మారు మాట్లాడకుండా సంతకం పెట్టాను. నా చదువు మధ్యలో ఆగిపోయింది. సంసార బాధ్యత మీద పడింది. పైనుంచి కన్న తండ్రితో ఆస్తి విషయంలో దావా వ్యవహారం ఒకటి. జయ భాగ్యమ్మగారు పెళ్లికి ముందు నన్నెంత అపురూపంగా చూశారో ఇప్పుడు అంత నిరసనగా విదిలించేస్తున్నారో. వాళ్ల దృష్టిలో నేను అసమర్థుడిని, తండ్రి నుంచి ఏ విధంగానూ డబ్బు సంపాదించలేని చేతకానివాడిని. ఆ ఇద్దరూ నా ఎదుటే మా నాన్నని మా అక్కయ్యను అనరాని మాటలు అంటుండేవారు. మా నాన్న వాళ్ళు సృష్టించినంత చెడ్డవాడేం కాదు. మా అక్కయ్య వాళ్ళు అనుకున్నంత స్వార్థపరురాలు కాదు. నేనిది నచ్చచెప్పబోయి వాళ్ళ ఆగ్రహానికి మరింతగా గురయ్యేవాడిని. చూస్తుండగానే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆస్తి అంతా నాన్న స్వార్జితం అవటం వల్ల కేసులో నేనే ఓడిపోయాను. ఫలితంగా మరిన్ని అప్పులు నాకు భారమై కూర్చున్నాయి.
ఈ 3 సంవత్సరాలలో నాకు 3 ఆడపిల్లలు కలిగారు. వాళ్ళని చూస్తుంటే నాకు ఆనందం ఏమీ కలిగేది కాదు. డబ్బు సంపాదించడం చేతగాదు గాని పిల్లలకేం కావాల్సినంత మంది అని చూడవచ్చిన వారితో భాగ్యమ్మగారు అంటుంటే నా తల సిగ్గుతో వాలిపోయేది. నేనేదో చేయరాని నేరం చేసినట్టుగా కృంగిపోయేవాడిని. నా సంసారం, నా డబ్బు సంపాదనతో నిమిత్తం లేకుండా పెరిగిపోయింది. పిల్లలకి బట్టలు, పాల డబ్బాలు, పుట్టినరోజులు, మందులు అంటూ అనేక రకాల ఖర్చులు జయ చెబుతూ ఉండేది. వాటిని ఎట్లా తీర్చాలో నాకు అర్థమయ్యేది కాదు. తెలిసిన వాళ్ళందరి దగ్గర ఇచ్చినంత వరకు అప్పులు చేశాను. స్నేహితులు అనేవాళ్ళు ఇప్పుడు నన్ను చూస్తే ముఖం చాటు చేసుకుని వెళ్లే పరిస్థితులు వచ్చాయి. మామగారి ప్రాపకం మూలంగా నాకు ఒక బేకరీ షాప్లో ఉద్యోగం దొరికింది. 200 కంటే జీతం ఎక్కువ వచ్చేది కాదు. ఆ జీతంలోంచి నేను ఒక్క పైసా కూడా వాడుకోకుండా తీసుకెళ్ళి జయకిచ్చేవాణ్ణి. జయ వాటిని ముష్టివేసిన డబ్బుల్ని చూసినట్టు చూసేది. జయ కూడా ఒక హోటల్లో రిసెప్షనిస్టుగా చేరింది. మా ఇద్దరి జీతాలు బొటాబొటిగా మా సంసారానికి సరిపోతున్నా భాగ్యమ్మ గారికి తృప్తి అనేది ఉండేది కాదు. నేను ఈ పెళ్ళి అనే నరకంలో ఎందుకు పడ్డానా అని బాధపడసాగాను. నేను బేకరీ షాపు నుంచి రాత్రి పొద్దుపోయి తిరిగి వస్తుంటే జయ ఉన్న చోటికి వెళ్ళొద్దని, ఇంటికి వెళ్ళి ఒక్క రాత్రి అయినా నిశ్చింతగా నిద్రపోవాలని ఎంతగానో అనిపించేది. కాళ్ళు అట్టే లాగేవి, కానీ నిగ్రహించుకునేవాడిని. ఈ స్థితిలో నేను అక్కడికి వెళితే ఎదురయ్యే ఆతిథ్యం ఏమిటో నాకు బాగా తెలుసు. భాగ్యమ్మగారు, మా అక్కయ్య ఎక్కడో అక్కడ తారసపడుతూనే ఉండేవాళ్ళు. అక్కడ నా పెళ్లి గురించి ఇద్దరూ ఘర్షణపడి మాటలు విసురుకుంటూనే ఉండేవారు. జయ జరిగినదంతా నాకు చెబుతూనే ఉండేది. నేను పనిచేసే బేకరీకి రకరకాల వాళ్ళు వస్తుండేవారు. వాళ్ళల్లో స్టూడెంట్స్ కూడా చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తుంటే నా మనసంతా కెలికినట్టుగా బాధగా ఉండేది. ఏం ముంచుకుపోయిందని నేను ఈ పెళ్లిలోకి దిగానో నాకే అర్థమయ్యేది కాదు. జయకి తన సరదాలు, తన స్నేహితులు, తను రవంత కూడా మారలేదు. పిల్లల సంగతి పెద్దగా పట్టించుకునేది కాదు. భాగ్యమ్మగారు, నేను వీళ్ళకి చేయలేను, మీరు వేరే ఇల్లు తీసుకొని ఉండండి అనేది. జయ, నేను చచ్చినా వెళ్ళను అనేది. లేకపోతే మీ పిల్లల్ని మీ మామగారింట్లో వదిలిరా అనేది. జయకి తల్లి చెప్పిన మాట వేదవాక్కు. ఆవిడ ఏది చేయమంటే ఇక ఆ పని నా చేత చేయించే వరకు నన్ను ఊపిరి ఆడనిచ్చేది కాదు. ఈ విషయంలో మాత్రం నేను జయకి ఎదురు తిరిగాను. ఈ పెళ్ళే నాన్నకిష్టం లేదు, పిల్లల్ని ఎలా ఉంచుకుంటాడు, నేను తీసుకెళ్ళను అన్నాను. నువ్వు తీసుకెళ్ళి వదిలిరారాదా, డబ్బుకి ఇబ్బందిగా ఉందని చెప్పు అనేది. నా వల్ల కాదు అన్నాను. ఇద్దరి మధ్య ఘర్షణ మొదలయ్యేది. అది మెల్లమెల్లగా రాజుకుని ఏదో ఒక చిరాకుతో బగ్గుమని మండినట్టు బయటికి వచ్చేది. నిన్ను పెళ్లి చేసుకోవడం నా కర్మ అనేది జయ. నేను కూడా అదే అనుకుంటున్నాను అన్నాను. నోరు మూసుకో అంది జయ. నేను వెంటనే జయ చెంప మీద ఫెడేలమని కొట్టాను. జయ ఏడ్చింది, ఇంకా తిట్టింది. నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవద్దు, పో అని అరిచింది. నేను బయటికి వెళ్ళిపోయాను. ఆ వెళ్ళటం 2 రోజులు ఇంటికి వెళ్ళలేదు, బేకరీకి కూడా వెళ్ళలేదు. ఒక స్నేహితుడి రూమ్లో ఉండిపోయాను. పావని వచ్చింది. ఆ ఇంట్లో నేనంటే కాస్త అభిమానం ఉండి నన్ను మనిషిగా గౌరవించేది పావని ఒక్కతే. బావా ఇంటికి రా అంది. మీ అక్కయ్య పంపిందా అన్నాను. అవునన్నట్టు తలూపింది. బావా, ప్రతి ఇంట్లోనూ ఏదో గొడవ ఉంటూనే ఉంటుంది. అది సర్దుబాటు చేసుకోవాలి గాని పెద్దది చేసుకోకూడదు. అక్క స్వభావం తెలిసే నువ్విలా తొందరపడటం బాగాలేదు అంది. నేనేం తప్పు చేశానో చెప్పు పావని. నా తప్పుంటే నేను నిజంగా మీ అక్కని క్షమాపణ కోరుకుంటాను. ఆవేశపడటమే నీ తప్పు బావా. ఆవేశమా? నాకు డబ్బు సంపాదన చేత కాదు కదా అని మీ అక్కయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బాగుందా? బాగుందని ఎవరన్నారు? ఎవరో ఒకరు ఆవేశం తగ్గించుకుంటే సంసారం రచ్చకెక్కదు కదా అంటున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోవడమే తప్పు. జరిగిపోయిన దానికి ఇక నువ్వేం చేయలేవు కదా. అదే బాధపడుతున్నాను. ఇంటికి వెళ్దాం రా బావా అంది. నేను రాను పావని. మీ అక్కయ్యని నాది అనే ఇల్లు దొరికినప్పుడు వచ్చి తీసుకెళ్తాను, అప్పటి వరకు రాను. బావా, నాన్నకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు. అమ్మ అక్కయ్య చాలా కంగారుగా ఉన్నారు. నిజమా? ఎప్పుడు? నువ్వు పోట్లాడి వచ్చిన రాత్రే. నాకు తెలియదు. బేకరీకి ఫోన్ చేశాము, నువ్వు లేవని చెప్పారు. నువ్వున్న ఈ రూమ్ తెలుసుకునేసరికి చాలా కష్టమైంది. నాన్న బ్రతకడని అంటున్నారు డాక్టర్లు. పావని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పద వెళదాం. నేను వెంటనే లేచి చెప్పులు వేసుకుని పావనితో బయలుదేరాను. ఆ విధంగా మామగారి యాక్సిడెంట్ మూలంగా జయకి నాకు మధ్య ఏర్పడిపోయిన ఒక పెద్ద అగాధం
తాత్కాలికంగా పూడిపోయింది. మామగారు పోయారు. ఆయన పోయే ముందే ఆయన మొదటి భార్య కొడుకుకి, అంటే జయ సవతి అన్నగారు వెంకట్రామయ్య అని ఊరి నుంచి వచ్చాడు. ఆయన జయ పెళ్లికి సుస్థిగా ఉండడం వల్ల రాలేకపోయాడట. మా మామగారు తన కుటుంబ భారమంతా కొడుకు చేతిలో పెట్టాడు. ఒరే వెంకటి, నువ్వే వాళ్ళకిక్క దిక్కు అన్నాడు. నేనెందుకవుతాను, నీ అల్లుడున్నాడుగా, అతన్నే చూసుకోమను అన్నాడాయన ఖచ్చితంగా. తండ్రి భాగ్యమ్మ గారిని చేసుకున్న తర్వాత తనని అంతగా పట్టించుకోకుండా మేనమామ దగ్గర వదిలేశాడనే కోపం అంతా ఆయన ఇప్పుడు మాటల్లో తీర్చుకుంటున్నాడు. అయ్యో రామా, అతను సమర్థుడైతే నా సంసారానికి గతి పట్టేది కాదు నాయనా అంది భాగ్యమ్మ ఏడుస్తూ. మొత్తానికి భాగ్యమ్మ ఏ మాటల మంత్రం వేసిందో కానీ వెంకట్రామయ్య ఇక నుంచి భారం తీసుకోవడానికి అంగీకరించాడు. తండ్రి పోయిన తర్వాత ఆ శ్రాద్ధ కర్మలు చేయించాడు. నెల తిరగకుండానే పావని పెళ్లి చేసి అత్తవారింటికి పంపాడు. మమ్మల్ని తనతో పాటు పల్లెటూరు రమ్మన్నాడు. కానీ భాగ్యమ్మ గారు ఒప్పుకోలేదు. జయ ఉద్యోగం చేస్తోందిగా, ఇప్పటికి పర్వాలేదులే అంది. వెంకట్రామయ్య ఊరు వెళ్ళాడు. ఆ తర్వాత తరచూ అతను వచ్చి యోగక్షేమాలు కనుక్కొని వెళ్ళేవాడు. జయకి అన్నగారి మీద భక్తి శ్రద్ధలు ఎక్కువైపోయినాయి. నేను పనిచేస్తున్న బేకరీ నష్టం రావడంతో మూతపడింది. నా ఉద్యోగం పోయింది. ఎంత ప్రయత్నించినా నాకు మరొకటి దొరకలేదు. పావని తల్లి కాబోతోంది. పురిటికి పుట్టింటికి వచ్చింది. ఆ భార్యాభర్తలిద్దరి అన్యోన్యత చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉండేది. జయ చీటికి మాటికి పావని మొగుణ్ణి చూసి సిగ్గు తెచ్చుకోరాదు, భార్యను చూడండి ఎంత బాగా చూస్తాడో అంటుంటే నాకు రోషం వచ్చేది. నేను కూడా జయని ఏదో ఒకటి అనేవాడిని. ఫలితంగా మళ్ళీ మాట యుద్ధం జరిగేది. పావనికి కొడుకు కలిగాడు. అది అదృష్టవంతురాలు. ప్రాణం ఇచ్చే మొగుడే కాదు, మగపిల్లాడు కూడా కలిగాడు అనేది జయ. మాకు ఆడపిల్లలు పుట్టడం నా అసమర్థత అన్నట్టుగా మాట్లాడేది. నాకు చిరాకు వచ్చేది. బావా, నా కొడుకుకి పేరేం పెట్టను? పావని పిల్లాడిని ఎత్తుకుని వచ్చి నాకు అందించింది. నేను ఎత్తుకుని పేరు కోసం ఆలోచిస్తున్నాను. ఇంతలో జయ వచ్చింది. పావని కొడుకుని నా చేతుల్లో చూసి చిరచిరలాడింది. పరాయి పిల్లల మీద ప్రేమ బాగానే మండిపోతుంది మీకు. ఎప్పుడైనా ఒక్కనాడైనా మన పిల్లల్ని ఇలా ఎత్తుకున్నారా మీరు అని పోట్లాడింది. నాకు సిగ్గనిపించింది. తప్పు చేసిన వాడిలా పావని కొడుకుని ఇచ్చేశాను. పావని ముఖం కూడా చిన్నబోయింది. మర్నాడు పావని అత్తగారింటికి వెళ్ళిపోయింది. వెళుతున్నానని నాతో చెప్పలేదు. పావని కొడుకు కోసం నేను ఆలోచించిన చక్కటి పేరు నా నోట్లోనే ఉండిపోయింది. పావనికి జయ మాటలు కష్టం కలిగించాయని నేను అర్థం చేసుకున్నాను. హోటల్లో ఏం జరిగిందో ఏమో జయ రిజైన్ చేసి వచ్చింది. నాకు కూడా ఉద్యోగం లేదు, నువ్వు మానేస్తే ఎలా అన్నాను. ఏమో నాకేం తెలుసు, లోకంలో అందరి మగాళ్ళ లాంటి వాడివి కాదా నువ్వు? అందరూ సంసారాలు పోషించుకోవడం లేదా? భార్యల జీతాల మీదనే బ్రతుకుతున్నారా అంది. నాకు కోపం వచ్చింది. కానీ పావని మాటలు గుర్తుకు వచ్చాయి. ఆవేశపడకుండా నిగ్రహించుకున్నాను. ఇంటి అద్దె బకాయి పడ్డాం. ఆ సాయంత్రం నేను ఇంటికి రాగానే జయ చెప్పింది, ఇంటాయన రేపు సాయంత్రంలోగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పాడు. రేపు సాయంత్రంలోగానా? ఇంత హఠాత్తుగా ఎక్కడికి వెళతాం? ఏమీ దిక్కులేని వాడిలా మాట్లాడతారేం? మీ ఇల్లు లేదా? మా ఇల్లా? మా నాన్న రాణిస్తాడా అన్నాను అమాయకంగా. ఆయన రానిచ్చేదేమిటయ్యా, మనం వెళదాం. నీకెందుకు, నువ్వు పదా అంది భాగ్యమ్మగారు. తప్పయింది, నన్ను క్షమించండి అని మామగారిని నేను వేడుకుంటాను అంది జయ. నేను తికమక్కగా చూశాను. నాన్నైతే అంగీకరిస్తాడేమో కానీ అక్కడ అక్కయ్య ఉందే, ఆవిడ ఒప్పుకుంటుందా? నా సందేహం భాగ్యమ్మగారు కనిపెట్టినట్టుంది. మీ అక్కయ్య ఏమైనా అంటుందనా? అన్నా పర్వాలేదు, పడాలి మరి. మన రాత అలాంటిదైంది. ఆవిడ ఏమైనా పరాయిదా? మీ అక్కయ్యేగా అంది. వీళ్ళ ఆర్థిక ఇబ్బందులు వీళ్ళని మార్చినందుకు నాకు చాలా సంతోషం కలిగించింది. అక్కయ్య నేను ఊహించినట్టుగా నిప్పులు చెరగలేదు. నన్ను గుమ్మం బయట నుంచే వెళ్ళిపోమని అనలేదు. అసలు అక్కయ్య పైకి కఠినంగా ప్రవర్తించినా చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణమే. ఎంత గారాబం చేసేదో అంత క్రమశిక్షణ కూడా నేర్పేది. నన్ను చూడగానే ఏడ్చింది. కొంతమంది చచ్చిపోయిన తర్వాత దూరం అయితే మనం బ్రతికి ఉండగానే దూరం అయ్యాం. ఇదెక్కడి కర్మరా మనకి అంది. నేను తప్పు చేసిన వాడిలా నిలబడిపోయాను. రండి లోపలికి, రామ్మా జయ అంది. ఆ క్షణంలో అక్కయ్య కాళ్ళకి పసిపిల్లాడిలా చుట్టుకోబుద్దయింది. నేను తప్పు చేశాను. చిన్నప్పటి నుంచి నన్ను అల్లారు ముద్దుగా పెంచిన నా వాళ్ళని కాదని పరాయి వాళ్లతో చేరిపోయాను.
వాళ్ళ మీద దావా వేశాను. వాళ్ళు నలుగురిలో తలెత్తుకోలేనట్టుగా నవ్వుల పాలు చేశాను. అయినా వాళ్ళు నన్ను క్షమించారు. వాళ్ళు చూపిన ఈ ఆదరం, క్షమార్పణ నాలోని కల్మషాన్ని కడిగేసినట్టయింది. ఇంక నేనెప్పుడూ వాళ్ళని ఏ రకంగానూ బాధ పెట్టను అనుకున్నాను. అక్కయ్య పిల్లల్ని దగ్గరికి తీసుకుంది. జయతో కలుపుగోలుతనంగా మాట్లాడింది. భాగ్యమ్మగారు తనే కల్పించుకుని అక్కయ్యతో మాటలు కలిపింది. అక్కయ్య ఆదరణ, నాన్న మంచితనం చూసి జయ మారుతుందేమోనన్న ఆశ నాకు ఎండమావి అయింది. జయ ఈ ఇంట్లో కాలు పెట్టిన ఏ నెల రోజులు కాస్త కుదురుగా ఇంటి పట్టున ఉందో మళ్ళీ తిరుగుళ్ళు ప్రారంభమైనాయి. నేను జయతో ఖచ్చితంగా చెప్పేశాను. అక్కయ్యకి గాని నాన్నకి గాని మనసు నొచ్చుకునే పనులు నువ్వేమీ చెయ్యకు, చేశావంటే మాత్రం ఊరుకోను అని. ఊరుకోకపోతే ఊరేసుకో. జయకి సుక్కున నవ్వింది. జయకి మొదటి నుంచి నా మాట అంటే లక్ష్యం లేదు. నేను జయతో ఏది మాట్లాడబోయినా భాగ్యమ్మగారు వెంటనే అందుకునేది. ఇది నాకు చిరాకుని తెప్పించేది. అయినా తమాయించుకునేవాడిని. మీ అమ్మని మన మధ్య కల్పించుకోవద్దని చెప్పు అని నేనెన్నిసార్లు జయకి చెప్పినా జయ తల్లికి ఆ మాట చెప్పిందో లేదో, లేక ఈవిడ లక్ష్య పెట్టడం లేదో నాకు తెలియదు. భాగ్యమ్మగారికి భోజనంలోకి అక్కయ్య చేసిన వంట బాగాలేదని తను వేరుగా వంట ప్రారంభించింది. అక్కయ్యకి ఇది చాలా చిరాకుగా ఉండేది. నాన్న బట్టల షాపు నేనే చూసుకోసాగాను. నాకు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి డబ్బు విషయంలో నాన్న నన్ను పెద్దగా ఆరాలు అడగటం మానేశాడు. నేను లాయర్లని సంప్రదించి దావా ఉపసంహరించుకున్నాను. జయ అప్పుడప్పుడు నా దగ్గర సనిగేది. ఇంకా ఎన్నాళ్ళు మీ ఇంట్లో మీ అక్కయ్య పెత్తనం? నేను ఇంటి కోడల్ని, నాకేం అధికారం లేదా అంది. ఇంకోసారి అలాంటి మాటలు నా దగ్గర ఎత్తకు, ఖచ్చితంగా చెప్పేశాను. అన్నీ మీరే అంటారు. నాకు ఇంట్లో పనేమీ ఉండదు, బయటికి కదలకూడదంటారు. ఎలా? పిల్లల్లేరా? వాళ్ళ సంగతులు చూడనవసరం లేదా? పని మనిషి ఉందిగా. జయని మార్చటం ఆ దేవుడి తరం కూడా కాదనుకున్నాను. తను 3 పిల్లల తల్లిని అనుకోదు. ఇంకా పెళ్లి కాని యువతిలా స్వేచ్ఛగా బాదర బందీ లేనట్టుగా ప్రవర్తిస్తానంటుంది. భాగ్యమ్మ నన్ను జయకి ఎరగా వేసి ఈ పెళ్ళి అనే వలలో చిక్కించింది గాని మామూలు పద్ధతి ప్రకారం అయితే జయకి అసలు పెళ్ళి అయ్యేది కాదేమో. ఎప్పుడూ ఫ్యాషన్స్ అంటూ గంటల తరబడి అద్దం ముందు నిలబడి ముస్తాబోవటం, స్నేహితులతో తిరగటం, ఏ విషయంలోనూ బాధ్యత లేకుండా బేఫర్వాగా బ్రతకడం జయకి బాగా అలవాటైపోయింది. ఒక్కోసారి నేను షాపులో ఉంటే 4 స్నేహితులతో వచ్చేది. డబ్బు కావాలని అడిగేది. నేను జవాబు చెప్పకముందే డ్రాయర్ సొరుగులాగి తనకి కావలసినంత పట్టుకుపోయేది. షాపులో మిగతా గుమాస్తాలు జయ గారాలు వయ్యారాలు చూసి ముఖం చాటు చేసుకుని నవ్వుకునేవారు. మా ఇంటి పద్ధతులు గౌరవించడం తన ధర్మంగా భావించేది కాదు. తన అలవాట్లన్నీ మా నెత్తిన రుద్దటానికి చూసేది. ఎక్కడికైనా వెళ్తుంటే అక్కయ్యకి చెప్పి వెళ్ళమని ఎన్నోసార్లు చెప్పాను, కానీ వినేది కాదు. ఒక్కోసారి అసలు ఇంటికి భోజనానికి వచ్చేది కాదు. జయకి ఎవరి దగ్గర బెరుకు అనేదే లేదు. కొత్తవారింట్లో కూడా భోజనం చేయటం, పడుకోవడం లాంటి పనులు చేసేది. భోజనం ఎక్కడైనా చేయదలుచుకుంటే ఇంట్లో చెప్పి వెళ్ళవచ్చుగా అని నేనంటే, అబ్బబ్బా, స్నేహితులతో కలిసి సరదాగా తిని వస్తే దానికింత రాద్ధాంతం చేస్తారేమిటి? ఏం మనుషులు మీరు? మీకు స్నేహితులు అవసరం లేదు, సరదాలు అంతకంటే లేవు. కూపస్థ మండుకాల్లా ఇళ్లల్లో మగ్గుతూ జైళ్లల్లో ఖైదీల్లా బ్రతుకుతారు. డబ్బే జీవితం అన్నట్టు యంత్రాల్లా పనిచేస్తారు. నా వల్ల అది కాదు. నేనేం చెయ్యను అంటూ పైనుంచి ఎదురుగా నా మీదికే విరుచుకుపడేది. అక్కయ్య జయని క్రమపద్ధతిలోకి తీసుకొని రావాలని ఎంతగానో ప్రయత్నించి సాధ్యం కాక వదిలేసింది. జయకి ఎదుటి మనిషి వ్యక్తిత్వాలతో గాని మంచి చెడ్డలతో గాని పనిలేదు. తనతో కలిసి తిరిగితే ఎవరైనా స్నేహితులే. వాళ్ళు సాధారణంగా జయలాగానే తిరుగుబోతులు, నిలకడలేని వాళ్ళు అవటంతో 4-5 సార్లు వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చేవాళ్లు కాదు. రకరకాలుగా మారుతూ ఉండేవాళ్ళు. ఇల్లు బజారులా అయిపోయింది. వాళ్లల్లో కొంతమంది ఆ ఇల్లు తమ సొంతం అన్నట్టు ఇల్లంతా తిరిగేవాళ్ళు. ఇంటిలో ఏదైనా వస్తువులు కావాలని అడిగితే జయ నిస్సంకోచంగా నిరభ్యంతరంగా ఇచ్చేసేది. వాళ్ళు ఇంటిలో పెత్తనమంతా జయదే అన్నట్టుగా ఆ ముసలాయనెవరు, ఆ మొగుడులేని ఆవిడెవరు అంటూ ఆరాలు తీసేవాళ్ళు. అక్కయ్య ఒకసారి జయకి చెప్పేసింది, జయ, నీ స్నేహితులు ఎవరైనా వస్తే నీ గదిలోనే కూర్చోపెట్టుకో, ఇల్లంతా తిరగనీయద్దు. ఆ సాయంత్రం వచ్చిన అమ్మాయి చూడు, చెప్పులతో పూజగదిలోకి వచ్చేసింది అన్నది. దానికేం తెలుసు, అక్కడ అన్ని బొమ్మలుంటే బొమ్మల కొలువు పెట్టారేమో అనుకుంది అంది జయ నిర్లక్ష్యంగా. ఈ వెక్కిరింత నాకే అసహ్యంగా అనిపించింది. నోరు మూసుకో
అక్కయ్య చెప్పినట్టు విను అన్నాను. నేనిప్పుడు ఏం తప్పు చేశానని నువ్వలా నోరు పారేసుకుంటున్నావు అంది. నువ్వేది మాట్లాడినా వాళ్ళ దృష్టిలో తప్పేనే తల్లి, భాగ్యమ్మగారు అందుకుంది. మీరు మాట్లాడకండి, అవతలికి వెళ్ళండి అన్నాను. ఆవిడ ముఖం మార్చుకుంది. జయ, ఇల్లా సత్రమా, ఎందుకిలా అందర్నీ ఇంటికి రానిస్తావు? పోనీ వాళ్ళేమైనా మర్యాదగా ఉండే మనుషులేనా? ఓహో, మర్యాద అంటే మీ దృష్టిలో కార్లు మేడలు ఉండాలి కాబోలు. అతిగా వాగకు, వాళ్ళని చూడగానే వాళ్ళెలాంటి తిరుగుబోతులో తెలుస్తుంది. మీ అక్కయ్య కోసం వచ్చేవాళ్లంతా పతివ్రత శిరోమణులు కాబోలు. నోర్మొయ్ అరిచాను. అసలు ఆవిడ మన ఇంట్లో ఎందుకుండాలి? ఎన్నాళ్ళిలా ఉంటుంది? ఆవిడకి పిల్లలకి ఎంత ఖర్చవుతోంది? ఇవన్నీ నేను మిమ్మల్ని అడిగానా? నేను పట్టరాని ఆగ్రహంతో జయ చెంప మీద చెళ్ళుమని కొట్టాను. జయ క్షణంసేపు చెంపని పట్టుకుని బిత్తరపోయి చూసింది. భాగ్యమ్మగారు చెరచెరా వచ్చి అక్కయ్యతో, ఏమ్మా, ఇప్పుడు నీ కసి తీరిందా? నీకెలాగూ భర్తలేడు, అది సంతోషంగా ఉంటే చూడలేవు, అందుకే వాళ్ళిద్దరి మధ్య ఇలా నిప్పులు పోసి తమాషా చూస్తున్నావు అంది. ఈ మాటతో నాకు మరీ ఆవేశం వచ్చేసింది. ఆవిడ భుజాలు పట్టి గుమ్మం బయటికి తోశాను. అడ్డు వచ్చిన జయని ఎడాపెడా కొట్టబోయాను. అక్కయ్య గబాలన వచ్చి నన్ను బలవంతంగా ఆపింది. తమ్ముడు, ఆ అమ్మాయి మీద చేయి పడితే నా మీద ఒట్టే. నేను 2 చేతులు గింజుకున్నాను. నీకు తెలియదక్కయ్యా, వీళ్ళని హద్దుల్లో ఉంచలేని అసమర్థుడిని అయిపోయాను. జయ, ఇప్పుడే చెప్తున్నా, ఈ రోజు నుంచి నీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఈ గుమ్మంలో అడుగు పెట్టారా, వాళ్లతో పాటు నిన్ను కూడా మెడబెట్టి గంటుతాను అన్నాను. జయ నిర్లక్ష్యంగా చూసింది. మీకా ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలుసు, ఇదంతా ఈవిడే నూరిపోస్తోంది అంది. నేను మళ్ళీ కొట్టబోయాను. భాగ్యమ్మగారు జయని లాక్కుపోయింది. జయ మాటలు అక్కయ్య మనసుని బాగా గాయపరిచినట్టున్నాయి. ఆ సాయంత్రం అక్కయ్య, ప్రసాద్, నేను వేరే ఇల్లు చూసుకుంటాన్రా అంది. ఆ పిచ్చిదాని మాటలు నువ్వు పట్టించుకుంటున్నావా? లేదురా, ఎన్నాళ్ళని ఉండను. జయ అన్నది కూడా నిజమే, నేను ఈ ఇంటికి పరాయిదాన్ని. నేను అక్కయ్య 2 చేతులు పట్టుకున్నాను. అక్కయ్య, నువ్వు వెళ్ళిపోతాననే మాట కలలో కూడా అనొద్దు. నువ్వు లేకపోతే జయ ఈ ఇంటిని మరీ నరకం చేస్తుంది, నన్ను లక్ష్య పెట్టదు. నువ్వు నా కోసమైనా ఈ ఇంట్లో ఉండాలి అన్నాను. అక్కయ్య కళ్ళనీళ్లు తుడుచుకుంది. నా బాధ కూడా అదే, కానీ జయ అందరితో ఏం చెబుతోందో తెలుసా? నేను తనని పని మనిషిలా చూస్తున్నానట. నాకు పిల్లలకి ఈ ఇంట్లో సర్వసౌఖ్యాలట. తాను పిల్లలు నానా బాధలు పడుతున్నారట. ఈ అపనిందలు నేను వినలేకుండా ఉన్నాన్రా. అక్కయ్య, నిజమేమిటో మన మనసులకి తెలుసు కదా, నువ్వు జయమాటలు ఖాతరు చేయొద్దు. నేను చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తున్నారని నాకు తెలుసు. నేనేం చెయ్యను? ఇది పెద్ద పొరపాటై నా మెడకి గుదిబండవుతుందని అనుకోలేదు. ఆనాటి నుంచి అక్కయ్య జయ మాట్లాడటం మానేశారు. మేము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకి గురి అయ్యి ఈ ఇంటికి వచ్చామో జయ పూర్తిగా మర్చిపోయింది. మేము వచ్చిన రోజున అక్కయ్య గాని నాన్న గాని ఒక్క పరుషవాక్యం కూడా అనకుండా మమ్మల్ని ఆదరించిన సంగతి కూడా జయకి గుర్తులేదు. ఇప్పుడు ఈ ఇంటికి తనే అధికారిని అనుకుంటోంది. ఈ ఇల్లంతా తనదని, ఇక్కడ తన పెత్తనం సాగటం లేదని తల్లి చేసిన ఉద్బోధ బాగా మనసుకి పట్టించుకుంది. ఇదివరకు జయకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించేవాడిని, ఇప్పుడు అది కూడా మానేశాను. కూతుర్ని కొట్టాననే కోపంతో భాగ్యమ్మగారు నా మీద అలిగి తమ్ముడి దగ్గరకు వెళ్ళిపోయింది. జయ నెల నెల ఆవిడ పేరిట డబ్బు పంపిస్తోంది. నేను కాదనలేదు. డబ్బు పోయినా ఆవిడ అలా దూరంగా ఉంటే జయ మారుతుందని, మాలో వ్యక్తిగా కలిసిపోతుందని ఆశించాను. కానీ నా ఆశలు అడియాసలే అయినాయి. పెద్ద పిల్లకి ఒంట్లో బాగాలేదు, బాగా జ్వరంగా ఉంది. జయ ఊళ్ళో లేదు, స్నేహితులతో కలిసి వరంగళ్ళు వెళ్ళింది. పెద్దది జ్వర తీవ్రతతో అమ్మా అమ్మా అని ఒకటే ఏడుపు. ఈ చిన్నపిల్లల్ని లాలించటం గాని సముదాయించటం గాని నాకు రాని రావు. అక్కయ్య రాత్రి తెల్లవార్లు మేల్కొని పెద్ద పిల్లని సముదాయిస్తూనే ఉంది. ఎంతో కష్టం మీద 3 రోజులు గడిచినాయి. అక్కయ్య రాత్రిళ్ళు నిద్రలేక అలసటతో నీరసంగా అయింది. 3 రోజుల తర్వాత జయ ఊరు నుండి తిరిగి వచ్చింది. జ్వరంగా ఉన్న పిల్లని దగ్గరికి తీసుకుని, అమ్మ ఉంటే నా పిల్లకి ఇలాంటి స్థితి వచ్చేది కాదు అంది. మీ అమ్మ ఉంటే వచ్చే జ్వరం ఆపేదా అన్నాను. జయకి కాస్తైనా కృతజ్ఞత లేకపోవడం, అక్కయ్య చేసిన సహాయం గుర్తించకపోగా సూటిపోటిగా మాటలనడంతో నాకు తిక్కరేగింది. ఏ సాకు దొరుకుతుందా నాతో ఘర్షణకి దిగుదామా అని ఎదురు చూస్తున్న జయకి ఇది ఒక పెద్ద అవకాశంగా కనిపించింది. నేను అక్కయ్య కలిసి తన తల్లిని వెళ్ళగొట్టామని అంది. తనకి తన పిల్లలకి ఏ కష్టం వచ్చినా ఈ ఇంట్లో ఆదుకునే దిక్కులేరంది.
నన్ను పెళ్లి చేసుకుని జీవితం నరకప్రాయం చేసుకున్నాను అంది. మా ఇద్దరి మధ్య మాట పెరిగింది. జయ మీద చెయ్యి చేసుకోబోతుంటే అక్కయ్య నన్ను వెనక్కి లాగింది. జయకి నాకు ఇక పడదనిపించింది. నాకు మంచి మర్యాద కావాలి. జయకి ఎంతసేపు తన సుఖం సరదాలు చాలు. వాటి కోసం ఏదైనా చేస్తుంది. మాది మామూలు దాంపత్యం కానే కాదు. ఇద్దరు పడని వ్యక్తుల మధ్య కుమ్ములాట వ్యవహారం. జయతో కలిసి ఉండాలంటే ఒకటే మార్గం, ఘర్షణకి దిగకుండా తన హఠం భరించి మౌనంగా ఉండిపోవడం. లేదంటే జయకి విడాకులు ఇవ్వాలి. కానీ పిల్లలున్నారు, వాళ్ళ భవిష్యత్ ఏమిటి? అందుకని నేను మొదటి మార్గమే అనుకున్నాను. కానీ దీనివల్ల నాకు బయటి వాళ్ళ ముందు చాలా అవమానాలు ఎదురుకాసాగినాయి. నాకు చేతకానివాడు అనే బిరుదు లభించింది. భార్యని కంట్రోల్ చేయలేని వాజమ్మ అన్నారు. నన్ను చూసి ముఖాలు చాటు చేసుకుని నవ్వుకునేవాళ్ళు, గుసగుసలాడేవాళ్ళు. ఈ అవమానం నేను భరించలేకపోతున్నాను. నాకు తరచుగా విపరీతమైన తలనొప్పి రాసాగింది. వచ్చినప్పుడల్లా శారిడాన్ మాత్రలు మింగేవాడిని. ఒకసారి ఇలాగే బాగా తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే 3 మాత్రలు మింగినా తగ్గలేదు. ఆ బాధకి తట్టుకోలేక నా శరీరం నరకయాతన పడుతోంది. గదిలో పడుకున్నాను. జయ గదిలో ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నారు. గోలగా మాట్లాడుతున్నారు. పైనుంచి రికార్డ్స్ ఒకటి. నా తల బ్రద్దలైపోతున్నట్లుగా ఉంది. చరచరా లేచి వెళ్ళాను. జయ మరో 2 అమ్మాయిలు రికార్డుకి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. జయ, ఈ గోల కాసేపాపు, నాకు తలనొప్పిగా ఉంది అన్నాను. ఒంటరిగా కూర్చుంటే అలాంటి తలనొప్పులే వస్తాయి. కాస్త మాలో వచ్చి కలవరాదు, హాయిగా ఉంటుంది. షటప్, ముందు ఆ రికార్డ్ ఆపుతావలేదా? జయ ముఖం జేవురించింది. మర్యాద అనేది నీ ఇంటా వంట లేదు. నేను ఆ అవమానం దిగమింగాను. లోపలికి సరాసరి వెళ్ళి ఆ రికార్డు ఆపు చేశాను. ఆ గదిలో కూర్చున్న ఆడవాళ్ళని చూస్తే నాకు అసహ్యం వేసింది. మీకెవరికీ పని పాట లేదా? ఎప్పుడు తందనాలేనా? మీకు కాలక్షేపం కావాలంటే మరో చోటు చూసుకోండి. ఈ పూట నుంచి మా ఇంటికి రాకండి. వచ్చారంటే మాత్రం మర్యాదగా ఉండదు. వాళ్ళంతా నిశ్చేష్టులైనట్టు చూశారు. ఒక అమ్మాయి రోషంగా అంది, జయ, ఏమిటే ఇది? నీ పుట్టినరోజు అని చెప్పి మమ్మల్ని పిలిచి ఇలా అవమానం చేస్తావా? జయ అప్పటికే వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆయన మాటలు మీరు పట్టించుకోకండి. ఈ మధ్య ఆయన మతిస్థిమితం సరిగ్గా ఉండడం లేదు. ఇప్పుడిలా అని తర్వాత తనే బాధపడతారు అంది జయ. ఏం కూసావు నువ్వు? నేను జయ జుట్టు పట్టి లాగాను. నన్ను పిచ్చివాడిగా జయ చిత్రించడం భరించలేకపోయాను. అసలే తలనొప్పితో ఉన్నానేమో, వెర్రి కోపం వచ్చేసింది. మరుక్షణంలో జయ నా చేతుల్లో చిత్తుగా తన్నులు తింది. రికార్డర్ తీసి అవతల పడేశాను. వాళ్ల బ్యాగులు విసిరేశాను. ఇంకోసారి మీరెవరైనా నా గుమ్మంలో అడుగు పెడితే కాళ్ళు విరగ్గొడతాను అని అరిచాను. వాళ్ళంతా బయటికి పరిగెత్తారు. చెప్పులు, బ్యాగులు దొరికినవి అందుకుని వెనక్కి చూడకుండా పారిపోయారు. అక్కయ్య పరిగెత్తుకొచ్చింది. ఏమిట్రా ఇది? ఈ రోజు నుంచి జయ ఇంట్లోంచి కదలటానికి వీల్లేదు. నాకు తెలియకుండా బయటికి వెళ్ళిందా చంపేస్తాను. ముందు నువ్వు ఇలారా. అక్కయ్య నన్ను పట్టుకొని మంచం మీద పడుకోబెట్టింది. నేను కళ్ళు మూసుకున్నాను. నాకు తెలివి ఉంది, కానీ నా మనసు నా వశంలో లేదు. ఈ స్థితికి నాకు భయం వేసింది. డాక్టర్ వచ్చాడు. నాకు బాగా విశ్రాంతి కావాలని అన్నాడు. తలనొప్పి వచ్చినా సరే ఆ శారిడాన్ మాత్రలు మాత్రం వేసుకోవద్దన్నాడు. జయని నాకు చికాకు కలిగించే పనులేవి చేయొద్దని హెచ్చరించాడు. జయ సరేనని తల ఊపింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.